ప్రైజ్ లార్డ్. మీరు దేన్ని ప్రారంభిస్తున్నా, దేని కొరకు మీరు ప్రణాళిక కలిగి ఒక అడుగు ముందుకు వేస్తున్నా, మీ జీవితంలో తలుపులు మూయబడిన స్థితిని ఎదుర్కొంటున్నారా? ఈ రోజున ప్రభు మీకు ఇస్తున్నటువంటి ప్రవచనాత్మక వాగ్దానం ప్రకారం నిరాశలో, కృంగుదల్లో, ప్రతి దాంట్లో కూడా అపజయం, ఓటమిలో ఉన్నటువంటి మీ జీవితంలో ప్రభువు మూయబడిన ప్రతి తలుపుని ఇక తెరవబోతున్నాడు. ఇప్పటి వరకు దేని కొరకు మీరు ముందుకడుగు వేసిన తలుపులు మూయబట్టాన్ని మీరు చూశారు, అపజయాన్నే చూశారు, ఓటమినే మీరు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, మీరు ముందుకు అడుగు వేయండి, నేను మూయబడిన ప్రతి తలుపును కూడా తెరవబోతున్నాను. మీ జీవితంలో ఇక ఆశీర్వాదము, దీవెన కలగబోతుంది. సరళపరచబడబోతున్న మార్గములు మీరు విజయాన్ని చూడబోతున్నారు. నిరాశ, కృంగుదల సమయం ఇక ముగింపబడింది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనం ప్రకారం, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. ఆమెన్. నీ ముందు ఇక మూయబడిన ద్వారములు అట్టి విధంగానే మూయబడి ఉండకొకడ ప్రభు వాటిని తెరవబోతున్నాడు. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వివాహంలో కొరకు అడుగులు ముందుకు వేస్తున్నారు, వ్యాపారంలో కొరకు ప్రణాళికలు కలిగి ఉంటున్నారు. కొంచెం ముందుకు అడుగులు వేయగానే తలుపులు మూయబట్టం, నిరాశ, కృంగుదల, ఓటమి, అపజయాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. ఇక అది ఉండదు. ప్రభు చెప్తున్నాడు, ద్వారములు మూయబడకుండా నేనే వెళ్ళి తలుపులు తీయబోతున్నాను, నేనే తలుపులు తెరవబోతున్నాను. ఇక మీ జీవితంలో తలుపులు తెరవబడ్డాయి. విజయాన్ని మీరు చూడబోతున్నారు, ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మీరు కలిగినటువంటి ప్రతి ప్రణాళిక, మీరు కలిగి ఉన్నటువంటి ప్రతి కలలను దేవుడు నెరవేర్పు జరిగించి విజయముతో, ఆశీర్వాదంతో ప్రభు నింపబోతున్నాడు. తలుపులు తెరవబడి ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.